అట్లానే ఎన్నో సంక్షేమ పథకాలను చేపట్టి భువనగిరి నియోజకవర్గాన్ని యాదాద్రి జిల్లాలో ఉన్నతమైన స్థానంలోకి పరుగులు తీయబెట్టినటువంటి నాయకుడు, మహానాయకుడు మరి కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు. జిహెచ్ఎంసి మరి ఎన్ఆర్జిఎస్ తర్వాత ఇందిరమ్మ ఇండ్లు పరిశీలన, వివిధ రేషన్ కార్డులు, అన్ని అభివృద్ధి సంక్షేమ పథకాల భాగంలో మన నాగిరెడ్డిపల్లికి ఇచ్చేసినందుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. హెచ్ఎండిఏ నిధులతో మరి నాగిరెడ్డిపల్లి భువనగిరి టు నల్గొండ రోడ్డు నుండి శ్మశాన వాటిక వరకు మరి సిసి రోడ్డు మంజూరు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి రావి సురేష్ రెడ్డి గారు మరియు పచ్చనాక శివరాజు గారు గ్రామశాఖ అధ్యక్షులు గారు మరి సత్యనారాయణ గౌడ్ గారు అందరినీ సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మరియు మండల నాయకులకు, మార్కెట్ కమిటీ చైర్మన్లకు, వివిధ పదవుల్లో ఉన్నటువంటి అందరికీ, మాజీ సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, జడ్పీటీసీలకు, గ్రామ శాఖలకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి మన నాయకులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు 4 మాటలు మాట్లాడాలని కోరుతా ఉన్నాం. నమస్కారం. మా మిత్రులు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మరి ఇక్కడ నాగిరెడ్డిపల్లి గ్రామస్తులందరికీ, మా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, చుట్టుముట్టు గ్రామాలకు చేసిన మా సహచర కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ నమస్కారం. సో చాలా సంతోషం. ఈరోజు భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి భువనగిరి మండల్ వివిధ గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ అనాశపురం నుంచి మొదలుపెట్టి రేడనాయక్ తండ, పల్సరగూడు, సూరపల్లి, ఏడిపి, ఆర్కోటపై తండ, పుల్లపల్లి, నాగిరెడ్డిపల్లి, నందనపల్లి, దాదాపు 8 గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు 3.6 కోట్ల నిధులతోటి చేసుకుంటే ఈ అభివృద్ధికి నిధులు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం. సో చాలా సంతోషం. మరి బాగా పొద్దుపోయింది కూడా మాకు. మీకు 2 గంటలకు రావాలి, ఇప్పుడు 6 అయిందా? 6 బాగా అవుతుంది. సరే, మేము కూడా అలసిపోయినాం. సరే, అట్లే రావినారాయణ రెడ్డి గారి దగ్గర కూడా బొల్లెపల్లిలో శంకుస్థాపన కూడా చేసుకున్నాం. సరే, చేయాలా? అదే గదే చెప్పిన. నేను కూడా ఇన్ని రోజులు ఎందుకు చేయలేదని అడిగినా. సరే, ఇప్పుడు ఆడ శంకుస్థాపన చేసుకున్నాం. అదే ఓకే, మంచిది. ఆయన చాలా పెద్ద మనిషి. ఆయన స్టాచ్యూ కూడా శంకుస్థాపన చేసుకోవడం సంతోషం. సరే, ఈరోజు నాగిరెడ్డిపల్లి గ్రామానికి మనకు సంబంధించి ఈరోజు 28 లక్షల రూపాయలతోటి హెచ్ఎండే నిధులు కేటాయించడం జరిగింది. ఇవి వివిధ కాంక్రీట్ రోడ్ వేసుకునే కార్యక్రమానికి. అట్లనే ఎస్డిఎఫ్ కింద 20 లక్షలు కేటాయిస్తూ, మరి అట్లనే అంతకుముందు ఎన్ఆర్జిఎస్ కింద 10 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా జరిగింది. మొన్న ఎండాకాలంలో 3 లక్షలు ఆర్డబ్ల్యూఎస్ కింద ఇచ్చినాం. రూరల్ వాటర్ సప్లై కింద తాగునీరు కోసం 3 లక్షలు కూడా ఇచ్చినాం. గ్రామాలలో ఎక్కడ నీటికి పెద్దడు ఉంటే అక్కడ మోటారు అట్లాంటి కార్యక్రమాలు చేసినాం. ఏడ ఇబ్బందులు ఉంటే తక్షణమే స్పందించినాం. సో ఆ విధంగా ఒక 10 లక్షలేమో అంతకుముందు ఎన్ఆర్జిఎస్ కింద, మిగతాది అంతా కలిపి 61 లక్షల రూపాయలతోటి ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు నాగిరెడ్డిపల్లి తీసుకుంటున్నాం. చిన్న గ్రామంలో ఇన్ని నిధులు రావడం ఎప్పుడు కూడా ఇంత జరగదు. ఇన్ని నిధులు వచ్చినాయంటే చాలా గొప్ప విషయం. ఇది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వంతో సాధ్యమైంది తప్పితే ఇంకోటి కాదు. ఇందిరమ్మ పాలన, ప్రజా పాలన, మీరు కోరుకున్నట్టు మార్పు జరిగిందే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు. అందులో భాగంగా మన ఆలోచన, మన ఆశ మేరకు వివిధ అభివృద్ధి కార్యక్రమాలు మనం అడిగినట్టుగా నిధులు తీసుకుంటూ మన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేసుకుంటున్నాం. ఈరోజు ఈ 61 లక్షలతోటి నాగిరెడ్డిపల్లిలో బహుశా చాలా అభివృద్ధి
మరి రోడ్లన్నీ కూడా దాదాపు రోడ్ల సమస్య మొత్తం కూడా కంప్లీట్ అవుతుందని చెప్పి నేను భావిస్తా ఉన్నా. సో ఇదే కాక మీ అందరికి తెలుసు, గ్రామస్తులందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడే ఒక 3 ఇల్లు తిరిగినాం, ఇల్లు కట్టుకునే వాళ్ళతో కూడా మాట్లాడినాం. మంచి పండుగ వాతావరణంలో ఇల్లు కట్టుకుంటున్నాం. వాళ్ళని అడిగితే చెప్తున్నారు 15 ఏళ్ళు 20 ఏళ్ళకి మాకు ఇల్లు రాలే, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మాకు ఇల్లు వచ్చినాయని చెప్తున్నారు. చాలా సంతోషంగా ఉన్నారు. మాకు నిజంగా ప్రతిపక్షంలో ఉండి వాళ్ళ బాధలను చూసినాం. ఇల్లు ఉంటాయి, ఈరోజు చాలా సంతోషం అనిపిస్తుంది మాకు కూడా. ఓ పక్క రేషన్ కార్డులు కూడా 15 ఏళ్ళు ఇయ్యలే, టీఆర్ఎస్ లా కేసీఆర్ ఇయ్యలే, రేషన్ కార్డులు ఇయ్యలే, ఇందిరమ్మ ఇయ్యాలి. ఏం కట్టేయండి ఆయన? కాళేశ్వరంలో పోసాడు, ఆ కాళేశ్వరం కూలిపోయింది. కాళేశ్వరం కూలిపోయింది తెలుసు కదా. పీసీ కోస్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది, అవకతవకలు జరిగినాయని రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ మీద కేబినెట్ మీటింగ్ 4వ తారీఖు నాడు ఉన్నది. అన్ని తప్పుడు కార్యక్రమాలు చేసిర్రు. అక్కడ ఉన్న ఇంజనీర్లే 100 కోట్లు సంపాదించారు. మరి అధినాయకులు ఎంత సంపాదించారో నాడు. సో ఆ విధమైన కార్యక్రమాలు జరిగినాయి. సరే ఏదేమైనప్పటికీ మనకి ఇందులో రేషన్ కార్డులు, సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం అన్ని గొప్పగా జరుగుతున్నాయి. మహిళలకు ఉచిత బస్సు అయితేంది, మరి అట్లనే కరెంటు 200 యూనిట్ల ఉచితం అయితేంది, ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచడం అయితేంది, గ్యాస్ సిలిండర్ 500కే వచ్చే కార్యక్రమం అయితేంది. ఇవన్నీ కూడా మంచిగా జరుగుతున్నాయి. మనకు సంబంధించిన గునియాదిగాని పినాయిపల్లి ధర్మారెడ్డి కాలువలో కూడా నిధులు తీసుకొచ్చుకున్నాం. మనకు గునియాదిగాని కాలువ వస్తాయి, నీళ్ళు వస్తాయి కదా, పైకి కొంత లాభం కదా. అంటే అనాజ్పురం చెర్లకు నింపితే మనకు లాభం అవుతుంది కదా. ఓ దగ్గర చెరువు నింటే మనకు నీళ్లు అందుతాయి కదా. సో ఆ విధంగా సాగునీరు కాలువలు కూడా చేసుకుంటున్నాం. చెక్ డ్యాముల మీద కూడా దృష్టి పెట్టినాం. సో అవి కూడా చేసుకునే కార్యక్రమం చేస్తున్నాం. సో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి చాలా సంతోషం. మరి అట్లనే భువనగిరి ఏది చిన్న దగ్గర ఎక్కడ వస్తుంది? ఇక్కడ వస్తుంది కదా. అవును, అక్కడ ఇదంతా పెరుగుతుంది. అటుపక్క పట్టి గునియాల కాలం అవుతుంది, అనాజ్పురం చెరువు అవన్నీ నిండుకుంటూ పోతాయి, నాదారం చెరువు నిండుకుంటూ పోతే మీకు నీళ్ళు వ్యవసాయానికి దీన్ని బట్టి వస్తుంది. సో ఇవన్నీ కూడా అన్ని దృష్టి పెడుతున్నాం. సో చెక్ డ్యామ్ మీద కూడా దృష్టి పెడతాం. ఎందుకంటే 4 చెక్ డ్యామ్ ఆల్రెడీ అడిగినాం. బొల్లపల్లి చెక్ డ్యామ్ నరేందర్, బొల్లపల్లి చెక్ డ్యామ్ పెట్టినాం కదా. బొల్లపల్లి చెక్ డ్యామ్ పెట్టినాం. 4, ఒకటి వడపడి దగ్గర పెట్టినాం, ఒకటి ఇక్కడ పెట్టినాం, ఒకటి మాదారం పెట్టినట్టు, ఒకటి 4 చెక్ డ్యామ్లు అడుగుతున్నాయి. సరే ఎన్ని శాంక్షన్ అయితే చూద్దాం కదా. సరే ఏదైనప్పటికీ ఇట్లా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతున్నాం. చాలా సంతోషం. మరి ఈరోజు మీ అందరికీ ఒక్కటే విజ్ఞప్తి, ఇన్ని కార్యక్రమాలు ఇంత మంచిగా జరుగుతున్నందుకు మీరు మార్పులో భాగంగా మమ్మల్ని గెలిపించారు. ఆడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. రానున్న కాలంలో ఇక్కడ ఉన్న మా వాళ్ళను రానున్న ఎలక్షన్లలో ఏ సందర్భమైనా ఏ ఎలక్షన్ అయినా మా అందరికీ మీ మద్దతు ఉండాలి, మా అందరికీ మీ ఆశీర్వాదం ఉండాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఓకే, ఉంటే ఇంకా మేము కష్టపడి మంచిగా పనిచేస్తామని ఈ సందర్భంగా చెప్తూ మీ అందరికి నమస్కారం. జై కాంగ్రెస్. థ్యాంక్ యూ.